10 లక్షల కోట్లు అంట వాము. చెప్పి ఒక 50 లక్షల కోట్లు, 100 లక్షల కోట్లు, కోటి లక్షల కోట్లు నోరే కదా చంద్రబాబు నాయుడు గారు మనకు మాట్లాడటానికి. అదేంటంటే లుల్లు లాంటి పెద్ద పెద్దవి వస్తున్నాయంట. 10 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి లుల్లు ఏది 2,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని అప్పనంగా దారాదత్తం చేస్తా. విశాఖపట్నం మాల్ వస్తే విజయవాడలో ఒక 400 కోట్లు విలువైనటువంటి ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని, పాత బస్టాండ్ని, అట్లానే వైజాగ్లోనేమో హార్బర్ పార్క్ భూముల్ని ఇలా అప్పనంగా దోచిపెట్టి ఇప్పుడు తిరుపతిలో కూడా దోచిపెడుతున్నారంట. మరి ఎట్లా మరి సనాతన ధర్మం ఆ లులు మాలకు సంబంధించి ఎట్లా వస్తున్నారు? ఆయన లులు సిఎండి యూసఫ్ అలీ గారు సీఎం చంద్రబాబు వల్లే మళ్ళీ వచ్చారు. అవును, చంద్రబాబు వల్లే వస్తావు. చంద్రబాబు నీకు 18 ఏళ్ళ నుంచి అనుభవం ఉంది కదా. ఫిట్ ప్రోకో ఆయన నీకు భూములు అప్పనం కట్టబెడితే ఎలక్షన్లో నువ్వు డబ్బులు ఇస్తావు. ఫిట్ ప్రోకోలో బాగానే వస్తావు, మామూలుగా ఎందుకు వస్తావు? మిగిలిన రాష్ట్రాలు 10 ఏళ్ళు లేకుండా ఎందుకు వచ్చావు? ఏడు చంద్రబాబు వల్లే వస్తున్నారంటే దోచిపెడతారు, మీ ఇద్దరు పంచుకుంటారు. రోజు సొల్లు పురాణం వ్యాలీ తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క వనగాలిందేం లేదు.